వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అకాడమీ. టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ పార్ట్లో భాగంగా సిలబస్లో బడ్జెట్కి సంబంధించిన అంశాలను కూడా మనకు చేర్చడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలతో పాటు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే యూనియన్ బడ్జెట్కి సంబంధించిన ప్రతి అంశాలను కూడా మనం చూడాలి. అందులో భాగంగా యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించిన ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి, యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించిన ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి, గత ఆర్థిక సంవత్సరంలో అనగా 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్కి ప్రస్తుత బడ్జెట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, వాటిపైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి బడ్జెట్లో ఏ అంశాలను తీసుకొచ్చారు ఆ అంశాలను చూడాలి. మధ్యతరగతికి ఆదాయ వర్గీయులకు తీపి కబురు అందిస్తున్నామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఆదాయపు పన్ను గురించి ప్రస్తావించడం జరిగింది. 12 లక్షల రూపాయల వరకు ఉన్న ఎలాంటి ఆదాయ పన్ను లేదు అని చెప్పి ప్రత్యేకంగా ఈసారి బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూడాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి చూడాలి. ప్రత్యేకంగా ఈసారి టీసీఎస్కి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ గురించి మాట్లాడారు. టీడీఎస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని తీసుకొచ్చారు. వీటిపైన పదే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బడ్జెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేసిన అంశాలు ఇవి. అదేవిధంగా అభివృద్ధి ఇంజన్లు అని చెప్పి 4 అంశాల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఒకటి వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, రెండవది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా థర్డ్ వన్ పెట్టుబడులు. ఈ పెట్టుబడులలో ప్రజలలో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, ఇన్నోవేషన్లో పెట్టుబడులు అని చెప్పి పెట్టుబడులలో సబ్ క్లాస్ 3 తీసుకురావడం జరిగింది. 3 సబ్ క్లాసులు తీసుకొచ్చారు. 4వ అంశం ఏంటిది, ఎగుమతులు. అభివృద్ధి ఇంజన్లు అని చెప్పి 4 అంశాలు, వాటిలో ఒక్కొక్క అంశం గురించి 10 సబ్ క్లాసులు ఉన్నాయి. ఆ అంశాలు కూడా మనం చూడాలి. ఈ యూనియన్ బడ్జెట్ 2025-26 యొక్క ప్రత్యేకత ఏంటిది, ఆ ప్రత్యేక అంశాలను మాత్రమే చూడాలి. ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బడ్జెట్ చదువుకోవాలి. రీసెంట్గా నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, గ్రూప్ 3లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, వాటికి అనుగుణంగా మనం ఏం చదువుకోవాలి, రాబోయే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ అంశంలో ఆ తరహాలో మనం బడ్జెట్ని ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2025-26 యూనియన్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు క్రింది ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందనే క్వశ్చన్ వస్తే 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనం ఆన్సర్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించిన బడ్జెట్ని 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజు నాడు పార్లమెంటులో ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే నిర్మలా సీతారామన్ గారు మొదటిసారిగా 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రస్తుతం అనగా 2025 ఫిబ్రవరి 1 నాటికి మొత్తంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని అర్థం. అయితే ఈ 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక బడ్జెట్ ఇంటరమ్ బడ్జెట్, ఒకటి మధ్యంతర బడ్జెట్ గాక మిగిలిన 7 పూర్తి స్థాయి బడ్జెట్లు, మొత్తంగా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రస్తావన ఒకసారి చూస్తే ఇప్పుడు నిర్మలమ్మ ముద్ర 8వ పద్దుతోటి నిర్మలమ్మ ముద్ర. భారతదేశంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఈ క్వశ్చన్ వస్తే మాజీ ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ గారు ఇప్పటి వరకు 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా 2వ స్థానంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పి చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి
అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో 2వ స్థానంలో ఉన్నారు. అయితే 3వ స్థానం యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటున్నాం కదా. ఈ 8 సార్లు ఇంకొక ఆర్థిక మంత్రి కూడా మాజీ ఆర్థిక మంత్రి కూడా ప్రవేశపెట్టారు 8 సార్లు. వారెవరు అని అంటే మాజీ ఆర్థిక మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు 8 సార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే అర్థం ఏంటిది ఇక్కడ నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రవేశపెట్టిన 8 బడ్జెట్ల పేరిట ఉన్న రికార్డును సమం చేయడం జరిగింది కదా. ఫస్ట్ మొరార్జీ దేశాయ్, తర్వాత పి చిదంబరం, 3వ స్థానంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ నిర్మలమ్మ ఉన్నారు, ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ, ఇద్దరు ఉన్నారు. మొత్తంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎవరు కింది వాటిలో గుర్తించండి అంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు మరియు ప్రణబ్ ముఖర్జీ అని మనం ఆన్సర్ చేయాలి. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ఎన్ని నిమిషాలలో ముగిసింది అనే క్వశ్చన్ వస్తే ప్రసంగం 74 నిమిషాల్లో ముగియడం జరిగింది. ఎప్పుడు ఇది? 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం అనేది 74 నిమిషాల్లో ముగియడం జరిగింది. ఈ అంశాలు చూస్తే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లలో అత్యల్ప సమయం ప్రసంగం తీసుకున్న బడ్జెట్ కూడా ఇదే బడ్జెట్. అతి తక్కువ సమయం ప్రసంగం తీసుకున్న సమయమే 2025 ఫిబ్రవరి 1 బడ్జెట్ 74 నిమిషాల్లో ప్రసంగం ముగియడం జరిగింది బడ్జెట్ యొక్క ప్రసంగం. ఇంకొక అంశం కూడా చూడాలి. మొత్తం భారతదేశం మొత్తంలో సుదీర్ఘ ప్రసంగం అనగా అత్యధిక సమయం ప్రసంగం చేసిన బడ్జెట్ ఏది అని అంటే 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారే. వారు ఆ రోజున్న బడ్జెట్ అనగా 2020-21 బడ్జెట్ యొక్క ప్రసంగం అనేది 2 గంటల 42 నిమిషాలు అనగా 162 నిమిషాల పాటు ప్రసంగించి సుదీర్ఘకాలం పాటు బడ్జెట్ ప్రసంగించిన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారే నిలవడం జరిగింది. మొత్తంగా 8 బడ్జెట్లలో అత్యల్ప సమయం 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్. మొత్తం 1950 నుంచి 2025 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సుదీర్ఘకాలం ప్రసంగించిన ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు. ఈ అంశాలు చూసుకోవాలి. బడ్జెట్ ఏ ఇయర్ బడ్జెట్? 2020-21 బడ్జెట్. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే బడ్జెట్ ఎంత ఉంది, రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, వీటికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించి మొత్తం బడ్జెట్ ఎన్ని కోట్లలో ఉంది, ఎన్ని లక్షల కోట్లలో ఉంది అంశం చూసుకుంటే 50,65,345 కోట్లు. 2025 ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ క్రింది ఎన్ని కోట్లలో గలదు అనే క్వశ్చన్ వస్తే 50,65,345 కోట్లు. ఈ అంశం చూసుకోవాలి. అసలు బడ్జెట్ యొక్క నిర్వచనం ఏంటిది? అసలు బడ్జెట్ అంటే ఏంటిది? రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయానికి సంబంధించి లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయానికి సంబంధించి లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. ఇదంతా లిఖితపూర్వకమైనదే కదా. ఈ లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది కదా. అయితే ఈ బడ్జెట్లో అనగా 2025-26 బడ్జెట్ మొత్తం ఎంత ఉంది? ఇక్కడ 50,65,345 కోట్లు మొత్తం బడ్జెట్. రెవెన్యూ వసూలు ఎంత ఉంది, రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, ఈ 2 అంశాలను ప్రత్యేకంగా చూడాలి మనం. ఎందుకంటున్నాను అంటే మనం రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ లోటు పైన డైరెక్ట్ ప్రశ్నలు వచ్చినాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో ముందుగా రెవెన్యూ వసూలు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, ఈ అంశాలు చూస్తే రెవెన్యూ వసూలు ఎంత ఉన్నాయి? ఇక్కడ 34,20,409 కోట్ల రూపాయలు ఉన్నాయి. 34,20,409 కోట్ల రూపాయలు ఏంది రెవెన్యూ వసూలు. రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయం ఎంత ఉంది ఇక్కడ? 39,44,255 కోట్లు. ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 మనం మాట్లాడుకునేది 2025-26 బడ్జెట్ కాబట్టి ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 బడ్జెట్కి సంబంధించి సాధారణ పరిపాలనలో భాగంగా
ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వసూలు ఎంత వస్తున్నాయి? 34,20,409 కోట్లు. రెవెన్యూ వ్యయం ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయము రెవెన్యూ వ్యయం ఎంతుంది? ఇక్కడ 39 లక్షల కోట్లు ఉంది. 39,44,255 కోట్లు. వచ్చే ఆదాయం 34 లక్షల పైన ఉంది, 34 లక్షల కోట్ల పైన ఉంది. చేసే వ్యయం ఎంతుంది? 39 లక్షల కోట్ల పైన ఉంది. అంటే వచ్చేదానికంటే పోయే ఆదాయం ఎక్కువ ఉంది కదా. దీని మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటాం? డెఫిసిట్, లోటు అంటాం కదా. ఆ డెఫిసిటే రెవెన్యూ లోటు. ఏ రెవెన్యూ లోటు? 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ లోటు. ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 34,20,409 కోట్లు అయితే, అదే ప్రభుత్వానికి ప్రస్తుతము 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం ఎంత ఉంది? ఇక్కడ 39,44,255 కోట్లు. వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉన్నది. ఆదాయం కంటే వ్యయం అధికంగా అవుతుంది కాబట్టి లోటు ఏర్పడుతుంది కదా. ఆ లోటే రెవెన్యూ లోటు. ఎంత ఉంది గ్యాబు? 34 లక్షలు, ఇక్కడ 39 లక్షలు. గ్యాబ్ ఎంత? 5 లక్షలు ఉంది. ఇది మనం ఎక్కడ మాట్లాడుకుందామంటే ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, కోశ లోటు, రెవెన్యూ లోటు, నికర రెవెన్యూ లోటు. ఈ అంశాలు మాట్లాడుకున్న సందర్భంలో దీని గురించి ప్రస్తావిస్తా. ఈ ఒక్కటి గుర్తుంచుకోరి. వచ్చేది 34,20,409 కోట్లు, వెళ్ళేది రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు. ఈ అంశాలు చూసుకోరి. ఇది మనం ఎక్కడ రెవెన్యూ లోటు దగ్గర క్లారిఫై అవుతుంది. నెక్స్ట్ మూలధన వసూలు. మూలధన వసూలు ఎంత? 16,44,936 కోట్లు మూలధన వసూలు. మూలధన రాబడి అంటే ఏంటిది? రుణాల ద్వారా కానీ, రుణాల వసూళ్ళ ద్వారా కానీ, అంటే ప్రభుత్వం మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల ద్వారా వచ్చే ఆదాయము. గతంలో ప్రభుత్వము ఏదైనా దేశానికి అప్పు ఇచ్చుంటే అవి వసూలు చేసుకుంటే, అంటే రుణాల వసూళ్ళ ద్వారా కానీ, కొత్తగా అప్పులు తెచ్చుకున్నా కానీ, ఇచ్చిన అప్పులను వసూలు చేసుకున్నా కానీ, అదేవిధంగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కానీ, ఆస్తుల సృష్టి కోసం ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా కానీ, ఫస్ట్ రుణాల ద్వారా కానీ, రుణాల పునర్వసూల ద్వారా కానీ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కానీ, ఆస్తుల ద్వారా కానీ వచ్చిన ఆదాయం మొత్తమే మూలధన వసూలు. ఈ మూలధన వసూలు ఎంత ఉన్నాయి? 16,44,936 కోట్లు. క్వశ్చన్లో మూలధన వసూలు ఎంత, రెవెన్యూ వసూలు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత క్వశ్చన్లు అడగరు. జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నా ఇక్కడ. ఇది మాత్రం గుర్తుంచుకోరు. ఇది గుర్తుంచుకోవడం మాత్రమే కానీ గుర్తు పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే రెవెన్యూ డెఫిసిట్ ఎంత అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం పర్సంటేజ్లో చెప్పాలి. జస్ట్ క్లారిటీ కోసమే ఇక్కడ ఈ యొక్క అంకెలు చెప్తున్నా అంతే. నెక్స్ట్ అంశం ఏంటిదంటే రూపాయి రాక పైసల్లో. ఇప్పుడు మొత్తం బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్ల రూపాయలను ఒక రూపాయిగా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఒక రూపాయిగా తీసుకుంటే ఈ ఒక్క రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. ఒక రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. 50,65,345 కోట్ల రూపాయలను ఒక రూపాయిగా పరిగణించి ఈ ఒక రూపాయి ఆదాయం సమకూరడానికి ఎన్ని పైసలు రావాలి? 100 పైసలు రావాలి. ఈ 100 పైసలు వేటి నుంచి రాబడి వస్తుంది, దేని ద్వారా రాబడి వస్తుంది, ఈ అంశాలను చూడాలి. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ 2024 నవంబర్ 17-18లో టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ నవంబర్ 18 నాడు నిర్వహించిన ఎకానమీ పేపర్లో క్వశ్చన్ ఏమని వచ్చిందంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి సమకూరే ఆదాయం యొక్క రాబడి మార్గాలను గుర్తించండి. మళ్ళీ చెప్తున్నా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్కి సమకూరే ఆదాయంలో రాబడి యొక్క మార్గాలను గుర్తించండి. రాబడి యొక్క మార్గాలను గుర్తించండి. వాటి యొక్క వరుస క్రమాన్ని, వేటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందో అది మొదటి స్థానంలో, ఈ అంశాల వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అదే ఈ ఏరియా, ఇదే క్వశ్చన్ వచ్చింది.
అది 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను బేస్ చేసుకొని వచ్చింది. ఇది 2025-26 ఆర్థిక బడ్జెట్ను బేస్ చేసుకొని ఉన్న అంశాలు. రాబడి మార్గాలు అంటే క్వశ్చన్ ఈ ఏరియా పైన టచ్ చేశారు. మనం ఇక్కడ చూసుకోవాలి. రూపాయి రాక అంటే మొత్తం బడ్జెట్ అంటే ఎన్ని పైసలకు నిండాలి? 100 పైసలకి. ఎందుకు? మనం ఒక రూపాయిగా తీసుకున్నాం కాబట్టి. ఆదాయపు పన్ను నుండి 22 పైసల ఆదాయం సమకూరుతుంది. రాబడి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22 పైసలు. అప్పుల నుండి ఎంత? 24 పైసల ఆదాయం సమకూరుతుంది అప్పుల నుండి. నెక్స్ట్ ఏంటిది? పన్నేతర రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి ఎంత వస్తుంది? 9 పైసలేమో పన్నేతర రాబడి నుంచి వస్తుంది. రుణేతర మూలధన రాబడి ద్వారా 1 పైసా వస్తుంది. కస్టమ్స్ సుంకాల నుంచి ఎంత? 4 పైసలు. కార్పొరేట్ పన్ను నుండి 17 పైసలు. జిఎస్టీ ఇతర పన్నుల నుంచి 18 పైసలు. కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి 5 పైసలు. క్వశ్చన్ ఏంటిది? ఇంతకుముందు వచ్చింది టీజీపీఎస్సీ గ్రూప్ 3లో వచ్చింది 2024-25 బడ్జెట్ యొక్క రాబడి మార్గాలను గుర్తించండి అన్నాం. ఇక్కడ 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే వేటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? అది మొదటి స్థానంలో ఉండాలి. వేటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? ఇక్కడ అప్పుల నుండి ఎక్కువ వస్తుంది. ఎంత? 24 పైసలు. అప్పులు మొదటి స్థానంలో ఉంటాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22 పైసలు వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 2వ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా వేటి నుంచి అధిక ఆదాయం 3వ ప్లేస్లో ఉంది. ఇక్కడ జిఎస్టీ ఇతర పన్నుల నుంచి 18 పైసలు వస్తుంది కాబట్టి ఇది 3వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ఎంత? 4th ప్లేస్లో ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ ఈ అంశం చూసుకోవాలి. అప్పులు, ఆదాయపు పన్ను, జిఎస్టీ ఇతర పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్ 4 అంశాలను గుర్తుంచుకుంటే చాలు మనకి. ఫస్ట్ అప్పులు, ఆదాయపు పన్ను, జిఎస్టీ ఇతర పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్. క్వశ్చన్ ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సమకూరే ఆదాయ మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఇది ఆన్సర్. అదేవిధంగా దీనిలోనే ఇంకో క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంటుంది. ఏంటిది అది అంటే 2025-26 బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను గుర్తించండి. మళ్ళీ చెప్తున్నా, పన్నుల ద్వారా ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ, పన్నుల ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే అప్పుడు ఏం చేయాలి? పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూసుకోవాలి. అప్పుడు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? జిఎస్టీ ఇతర పన్నుల ద్వారా 18 పైసలు కాబట్టి ఇది 2వ స్థానంలో. కార్పొరేట్ ట్యాక్స్ 3వ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిది? ఇక్కడ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 4వ ప్లేస్లో, కస్టమ్స్ సుంకాలు 5వ ప్లేస్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం యొక్క రాబడి మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటేనేమో ట్యాక్సెస్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. లేకుండా పన్నులు అనే ప్రస్తావన లేకుండా రాబడి మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి అని డైరెక్ట్ క్వశ్చన్ వస్తే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం ఆర్డర్ పెట్టాలి. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. కేంద్ర బడ్జెట్ 2025-26కు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏంటిది? రూపాయి రాక గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు రూపాయి పోక ఆదాయం, వచ్చే ఆదాయము, చేసే వ్యయం ఉంటుంది కదా. ఈ వ్యయం ఏ విధంగా వెళ్తుంది? ఏ విధంగా పైసలు మనం 1 రూపీకి పరిగణించి మాట్లాడుతున్నాం, పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి పైసలు ఏ విధంగా వెళ్తుంది? ఇక్కడ 100 పైసలు వస్తున్నాయి, ఇక్కడ 100 పైసలు వెళ్ళాలి. ఏ విధంగా అంటే పెన్షన్లకు 4 పైసలు వెళ్తుందంట. పెన్షన్లకు 4 పైసలు. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు పోతుందట. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు గాను చెల్లించే వడ్డీ చెల్లింపులు ఉంటాయి కదా. ఈ వడ్డీ చెల్లింపులు యూనియన్ బడ్జెట్ 2025-26లో ఎంత వెళ్తున్నాయి అంటే 20 పైసలు వడ్డీ చెల్లింపులకి వెళ్తున్నాయి. అదేవిధంగా కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు. కేంద్ర రంగ పథకాలకి ఎంత? 16 పైసలు. 6 పైసలు రాయితీలకు, 8 పైసలేమో రక్షణకి, 22 పైసలు. ఈ అంశం చూసుకోవాలి. 22 పైసలు పన్నులు మరియు సుంకాల్లో రాష్ట్రాల వాటా. 22 పైసలు దేనికట? పన్నులు మరియు సుంకాలలో రాష్ట్రాల వాటా. ఈ ఏరియా పైన క్వశ్చన్ పడుతుంది మనకి. ఎందుకంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వం విధించే 5 రకాల పన్నులు ఉంటాయి కదా. ఈ 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది.
ఈ వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే కేంద్రానికి కొంత శాతము, రాష్ట్రాలకు కొంత శాతాన్ని కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి వసూలు చేసి వచ్చిన ఆదాయాన్ని కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులు, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పంచబడే పన్నుల్లో రాష్ట్రాలకి ఎంత వాటా వచ్చిందో ఆ వాటానే 22 పైసలు. ఆ 22 పైసలు ఎంత శాతానికి సమానము అంటే 15వ ఆర్థిక సంఘం ప్రకారము, మళ్ళీ చెప్తున్నా 15వ ఆర్థిక సంఘం ప్రకారము పన్నుల్లో కేంద్రము రాష్ట్రాల యొక్క వాటా ఎంతకి నిర్ధారించడం జరిగింది? రాష్ట్రాలకు 41%, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి 1%. అనగా పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా శాతం ఎంత? 41% ప్లస్ 1%, మొత్తం 42% కదా. 15వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42%, ఆ 42%మే 22 పైసలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆ 42% రాష్ట్రాల వాటా, ఈ పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా 22 పైసలు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు. ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు. ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. నిర్దిష్ట రంగాల గ్రాంట్లు కానీ, స్థానిక సంస్థల గ్రాంట్లు కానీ, రెవెన్యూ లోటు గ్రాంట్లు కానీ, అలాంటి ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు 8 పైసలు. మిగిలిన 8 పైసలు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం 8 పైసలు, ఇతర వ్యయము 8 పైసలు. ఈ అంశాలను చూసుకోవాలి. ఈ ఆర్డర్ చూసుకోవాలి, పన్నుల ద్వారా వచ్చే ఆర్డర్ చూసుకోవాలి. దీనిలో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలు సుంకాల వాటా ఎంత? 22 పైసలు. ఈ అంశాలు చూసుకోవాలి. వడ్డీ చెల్లింపులకు ఎంత పోతుంది? 20 పైసలు. నెక్స్ట్ అంశం ఏంటిదంటే బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం. బడ్జెట్ సమగ్ర స్వరూపం రూపాయి కోట్లలో. ఈ అంశం చూడాలి. ఇందులో ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇది డాటా అవసరం లేదు, మనని క్వశ్చన్లు అడగరు. ఎన్ని వసూళ్ళు అయినాయి, పన్ను ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, పన్నేతర ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, మూలధన వసూళ్ళు, రుణేతర మూలధన వసూలు, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడగరు. ఎందుకు అంటున్నానంటే 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ విలువలు నెక్స్ట్ సవరించిన అంచనాలు ఇక్కడ వచ్చినాయి కదా. ఈ సవరించిన అంచనాలు వచ్చేసరికి విలువలు మారుతాయి. ఎందుకంటే ఇక్కడ 31 లక్షలు ఉంది, ఇక్కడ 30 లక్షలు. సవరించిన అంచనా ప్రకారం బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఒక వాల్యూ, సవరించిన ప్రకారం ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అడగరు. వేటిపైన క్వశ్చన్స్ వస్తాయి అని అంటే రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ఎస్టిమేట్స్ రెవెన్యూ లోటు ఎంత? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రాథమిక లోటు ఎంత? ద్రవ్య లోటు ఎంత? ఈ ద్రవ్య లోటుని ఆర్థిక లోటు, కోశ లోటు, ఫిజికల్ డెఫిసిట్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఏరియా పర్సంటేజ్ల పైన క్వశ్చన్స్ వస్తాయి. మనం ఒక్కొక్క దాని గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. రెవెన్యూ లోటు, మనం ఆల్రెడీ రెవెన్యూ లోటు గురించి మనం పరిచయం చేసుకున్నాం. ఎక్కడ? రెవెన్యూ వసూలు, రెవెన్యూ వ్యయం దగ్గర మాట్లాడుకున్నాం కదా. ఎంత? ఇక్కడ చూద్దాం మళ్ళొకసారి. ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ వసూలు, రెవెన్యూ రాబడి ఎంత ఉన్నాయి? 34,20,409 కోట్ల 34,20,409 కోట్ల రూపాయలు ఉన్నాయి రెవెన్యూ రాబడి. ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతానికి అనగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కాబట్టి ఈ ప్రస్తుతానికి 39,44,255 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం చేయడం జరుగుతుంది. సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం రెవెన్యూ వ్యయం, సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి. వచ్చిన దానికంటే వెళ్ళేది ఇక్కడ ఏమైంది? ఎక్కువగా ఉంది. ఎంత? 5 లక్షలు ఉన్నది, అంటే 5 లక్షల పైన ఉన్నది. ఈ 5 లక్షలు ఏంటిది? వ్యత్యాసము, లోటు. ఏ లోటు? రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు ఎంత ఉందో ఇక్కడ చూపిస్తారు. రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇక్కడ? 5,23,846 కోట్లు. 5,23,846 కోట్లు. ఈ సంఖ్య కూడా మనం అడగరండి. ఏది అడుగుతారంటే ఈ శాతం అడుగుతాడు.
రెవెన్యూ లోటు శాతం ఎంత? 2025-26 బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత శాతానికి నమోదైంది బడ్జెట్ అంచనాల ప్రకారము అంటే 1.5%. వీటిని ఏం చేయాలంటే మనం సవరించిన అంచనాలతో పోల్చి చూడాలి. ఫస్ట్ వీటి యొక్క నిర్వచనాలు చూద్దాం. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడితే రెవెన్యూ లోటు అంటున్నాం కదా. ఆ రెవెన్యూ లోటు ఎంతగా ఉంది? ఇక్కడ 1.5% ఉంది. ఈ అంశం చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ప్రభావిత రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి అంటే ఏమన్నా మనము ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ రాబడి. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా అంటున్నా ప్రభుత్వానికి వచ్చే రాబడి. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను చేసే వ్యయమే రెవెన్యూ వ్యయం. వీటి మధ్యలో వ్యత్యాసము అనగా వ్యయం అధికమైనప్పుడు లోటు ఏర్పడుతుంది కదా. ఆ లోటు ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాల యొక్క వైఫల్యాలకు నిదర్శనమే కదా సాధారణ పరిపాలనలో భాగంగా వచ్చేది. సాధారణ పరిపాలన భాగంగా వెళ్ళేది అంటే వ్యయం అధికం చేస్తున్నావు, లోటు ఏర్పడుతుంది. ఈ లోటు ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనము. ఇది రాను ఏమవుతుంది? ఇది పెరుగుతూనే ఉన్నది. వ్యయం అధికమవుతుంది, రాబడి తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొత్తగా ప్రభావిత రెవెన్యూ లోటును 2011-12 బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభావిత రెవెన్యూ లోటు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది అని అంటే కేంద్ర ప్రభుత్వము రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇక్కడ చూపిస్తా. కేంద్ర ప్రభుత్వం ఇదేమో రెవెన్యూ రాబడి, ఇంతసేపు మనం మాట్లాడుకున్న 34 లక్షల చిల్లరది. ఇక్కడ రెవెన్యూ వ్యయమేమో 39 లక్షల పైగా అంటే 39 లక్షల ఉన్నది కదా ఎంతో కొంత. ఈడ 34 లక్షల పైన రెవెన్యూ రాబడి వస్తుంది, వ్యయం 39 లక్షల పైగా రెవెన్యూ వ్యయం అవుతుంది కదా. ఈ రెవెన్యూ వ్యయంలో ఏమేమి ఉన్నాయి? వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయము, సబ్సిడీలు, పథకాలకు, పెన్షన్లకు, వాటి వీటికి వెళ్తుంది కదా. అందులో సాంఘిక సేవల వ్యయం ఉంది కదా. ఈ సాంఘిక సేవల వ్యయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తుందంటే బడ్జెట్లో రెవెన్యూ వ్యయంలో భాగంగా సాంఘిక సేవలలో రాష్ట్రాలకు, వెనుకబడ్డ రాష్ట్రాలకు కొన్ని రకాల గ్రాంట్లు ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తుంది. ఈ రెవెన్యూ వ్యయంలో భాగంగా సాంఘిక సేవలు అనే అంశంలో భాగంగా వెనుకబడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ రాష్ట్రాలు ఏం చేస్తాయి అని అంటే ఇప్పుడు సాంఘిక సేవల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో ఆరోగ్య రంగంలో గ్రాంట్లు ఇచ్చింది, విద్యా రంగంలో గ్రాంట్లు ఇస్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను ఏం చేస్తుంది అంటే అక్కడ హాస్పిటల్స్ కడుతుంది, భవనాలు నిర్మిస్తుంది. భవనాలు అంటే ఏంటిది? హాస్పిటల్స్ అంటే ఏంటిది? దీర్ఘకాలం పాటు ఉండేవి, ఆస్తులను సృష్టించేవి కదా. అవి అక్కడ ఏ విధంగా ఖర్చు చేస్తారు? మూలధన నిధుల్లో భాగంగా ఖర్చు చేస్తారు. అంటే ఆస్తులను సృష్టించేది మూలధన వ్యయంలో భాగంగా ఉంటుంది కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తే రాష్ట్రాలు మూలధనంగా ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మేమిచ్చే రెవెన్యూ వ్యయంలో భాగంగా ఏ రాష్ట్రాలు అయితే మేమిచ్చే గ్రాంట్లను మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నాయో ఆ మూలధన గ్రాంట్లను మేము రెవెన్యూ వ్యయంలో భాగంగా తీసివేస్తాము. ఈ రెవెన్యూ వ్యయంలో భాగంగా తీసివేస్తే మాకు ఇక్కడ లోటు తగ్గుతుంది కదా. రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడే లోటు ఏర్పడుతుంది. మేము ఏదైతే ఇస్తున్నామో వారు మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నారు. మూలధన గ్రాంట్లు కాకుండా డైరెక్ట్ వారు సాంఘిక సంక్షేమానికి మాత్రమే అనగా తిరిగి ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ వ్యయంగానే ఖర్చు పెడితే ఏం కాదు. కానీ మూలధన ఆస్తులు సృష్టిస్తున్నారు కాబట్టి మూలధన గ్రాంట్లు అవుతున్నాయి కాబట్టి వీటిని మేము తీసివేస్తే అప్పుడు రెవెన్యూ లోటు తగ్గుతుంది కదా. ఆ తగ్గేదానినే ప్రభావిత రెవెన్యూ లోటు అంటారు. ఆ ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇప్పుడు అనేది ఇక్కడ చూద్దాం. ప్రభావిత రెవెన్యూ లోటు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిర్రు? 2011-12 బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఉంది ఇక్కడ? 0.3% ఉంది. విలువ ఎంత? 96,654 కోట్లు. రెవెన్యూ లోటు ఎంత ఉంది? 5,23,846 కోట్లు కదా. ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది? 96,654 కోట్లు. అనగా దీనిలో రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లలో మూలధనంగా ఉపయోగించుకునే ఎంతవరకు ఉన్నాయి? దాదాపు 3,80,000 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని తీసివేస్తే
ప్రభావిత రెవెన్యూ లోటు 0.3% వచ్చింది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ అంశం చూస్తే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ద్రవ్యలోటు ఎంత? ద్రవ్యలోటునే ఆర్థిక లోటు, కోశలోటు, ఫిజికల్ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. ఈ ద్రవ్యలోటు యొక్క ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైంది? అంశాలు కూడా చూస్తే 1982లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం పైన అధ్యయనం చేయడం కోసం సుకుమాయ్ చక్రవర్తి కమిటీని ఏర్పాటు చేస్తే ఆ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ 1985లో ఆర్బీఐకి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి కూడా ప్రస్తావించింది. ఆ అంశాలు ఏంటేంటివి అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది వచ్చే రాబడిలో రుణాలను తెలియజేయకుండా, రుణాలను పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ వాస్తవికతను తెలియజేయడం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది వాస్తవికతను తెలియజేయకుండా ఉంటుంది. రుణాలు అనేది పరిగణలోకి తీసుకోకుండా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. వీళ్ళు ప్రత్యేకంగా తీసుకున్న రుణాల కోసము ఒక లోటును ప్రవేశపెట్టాలి బడ్జెట్లో. ఈ లోటును ప్రత్యేకంగా చూపించాలి, రుణాలు ఎంత తీసుకుంటున్నాం అనేది. ఆ లోటునే కోశలోటుగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచన చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం రాబడి బడ్జెట్ ఎంత ఉంది, ఇక్కడ మొత్తం రాబడి, మొత్తం వ్యయం. సుకుమాయ్ చక్రవర్తి కమిటీ చెప్పిన అంశాలు ఏంటేంటివి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే ఇది 2025-26 బడ్జెట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. మొత్తం రాబడి ఎంత వచ్చింది? 1000 రూపాయల రాబడి వచ్చింది. మొత్తం వ్యయం ఎంత జరుగుతుంది? ఇక్కడ 1200 వ్యయం జరుగుతుంది అనుకుందాం. అయితే రాబడి కన్నా వ్యయం అధికమైనప్పుడు ఏమవుతుంది? లోటు ఏర్పడుతుంది. లోటు ఎంత ఉంది? ఇక్కడ 200 రూపాయల డెఫిసిట్ ఉంది. సుకుమాయ్ చక్రవర్తి కమిటీ చెప్పిన అంశం ఏంటిది తెలుసా? ఈ వచ్చిన రాబడి 1000 రూపాయలు ఉంది కదా, ఈ రాబడిలో మూలధన రాబడిలో భాగంగా ఉన్న రుణాలు 400 రూపాయలు తీసుకున్నారు. మిగతా 600 రూపాయలు రెవెన్యూ రాబడి, పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా వచ్చిన ఆదాయం, మిగతా వాటి ద్వారా వచ్చిన ఆదాయం. వీటిలో తీసుకున్న ఈ 400 రూపాయల రుణాలు తిరిగి చెల్లించాల్సింది. అవి కూడా అప్పులే. ఏదైతే ఈ 200 రూపాయల డెఫిసిట్ తీర్చడం కోసం అప్పులు తీసుకురావాలి, ఈ 400 రూపాయలు కూడా అప్పులే. కానీ ఈ 400 రూపాయలను బడ్జెట్లో అప్పులుగా చూపించట్లేదు. ఓన్లీ ఈ 200 రూపాయలను మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి ఈ 200తో పాటు ఈ 400 రూపాయలను కూడా మనకి అప్పులుగా చూపించాలి. వీటి కోసం సపరేట్ ఒక లోటును ప్రవేశపెట్టండి, ఆ లోటును బడ్జెట్లో ప్రవేశపెట్టి చూపించండి అని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచిస్తే 1997-98 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి కోశలోటును ప్రస్తావనలోకి తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుండి? 1997-98 ఆర్థిక సంవత్సరం నుంచి. ఈ లోటు ఏంటిది? 200 రూపాయలు బడ్జెట్ లోటు. ఈ బడ్జెట్లో మొత్తం రాబడి కన్నా మొత్తం ఏం అధికమైనప్పుడు బడ్జెట్ లోటు 200 రూపాయలు ఏర్పడితే దీనికి ఏం జత చేయమన్నారు సుకుమాయ్ చక్రవర్తి కమిటీ? మార్కెట్ రుణాలు. ఆల్రెడీ రాబడిలో 400 రూపాయలు మార్కెట్ రుణాలు ఉన్నాయి కదా, ఈ మార్కెట్ రుణాలు 400 రూపాయలను జత చేసి ఈ మొత్తంగా 600 రూపాయలను ప్రత్యేకంగా ఒక లోటుగా చూపించాలి. దానినే కోశలోటు అంటారు. ఈ కోశలోటు ప్రస్తావన తీసుకొచ్చిన కమిటీయే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. 1985లో సూచన చేస్తే 1997-98 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి కోశలోటును మనం బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. ఈ కోశలోటు యొక్క డెఫినేషన్ ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరం అంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం యొక్క అప్పులే కదా ఇవన్నీ. గత ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడట్లేదు, 2025-26 ఆర్థిక సంవత్సరం గురించే మాట్లాడుతున్నాం. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో
మనకు కావాల్సిన రుణాలు ఎంత కావాలి? ఇప్పుడు 600 రూపాయలు కావాలి. అంటే నూతనంగా ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చిన రుణాల మొత్తాన్ని కోశలోటు అంటాం కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకురావాల్సిన రుణాలు ఎంత? బడ్జెట్ లోటు 200 ఉన్నాయి, ఇందులో ఆల్రెడీ 400 తీసుకున్నాం. మొత్తంగా ఈ 600 రూపాయలనే కోశలోటు అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకువచ్చిన రుణాల మొత్తాన్ని కోశలోటు అంటారు. ఈ కోశలోటు డెఫినేషనే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. ఇవి ఆల్రెడీ ఈ రుణాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం కదా, ఇవే డెఫినేషన్. బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు కోశలోటు అంటారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కోశలోటు ఎంత? ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తం బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్లు ఉన్నాయి కదా. దీనిలో కొత్తగా తీసుకొచ్చే అప్పులు వాటి యొక్క శాతం, దానినే కోశలోటు అంటారు. ఈ కోశలోటు ఎంత ఉంది? ఈ అంశం చూసుకుంటే ఈ ద్రవ్యలోటునే కోశలోటు, ఆర్థిక లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఇదెంత? 15,68,936 కోట్లు. శాతం ఎంత? 4.4%. శాత రూపంలో తెలిపితే 4.4%. కోశలోటు ఎంత శాతానికి నమోదైందని డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్రవ్యలోటు ఎంత శాతానికి అంచనా వేయబడ్డది? 4.4%. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఏంటిదో ఈ అంశాలు కూడా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనం ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొచ్చినాం అనుకుందాం. ఉదాహరణకి ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొచ్చినాం అనుకుందాం. ఈ 1000 రూపాయల అప్పు ఏంటిది? ఈ ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చిన ఈ అప్పునే కోశలోటు అంటున్నాం కదా. ఈ కోశలోటు 1000 రూపాయలు ఉన్నది కదా. ఈ నూతనంగా తీసుకొచ్చిన 1000 రూపాయల నుండి ఆల్రెడీ గతంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక 1000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అనుకుందాం ప్రభుత్వము. ఇప్పుడు కూడా 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఈ 1000 కోట్ల రూపాయలకు వడ్డీ చెల్లింపులు ఇవ్వాలి కదా. ఈ వడ్డీ చెల్లింపులు ఒక 200 రూపాయలు అనుకుందాం, 200 కోట్లు అనుకుందాం. మొత్తంగా ఎంత ఉంటాయి? 800 కోట్ల రూపాయలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రుణాల నుండి వడ్డీ చెల్లింపులు తీసివేయగా ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుకూలంగా ఉన్న అమౌంట్ ఉంది కదా, ఈ 800 కోట్ల రూపాయలు, దీనినే ప్రాథమిక లోటు అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నూతనంగా తీసుకొచ్చిన రుణాల నుండి వడ్డీ చెల్లింపులు, ఈ వడ్డీ చెల్లింపులు ఎక్కడివి? గత సంవత్సరంలో చేసిన అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులు. ఈ వడ్డీ చెల్లింపులను తీసివేయగా ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుకూలంగా ఉన్న ఈ ఆదాయం అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్నే ఏమంటున్నామంటే ప్రాథమిక లోటు అంటారు. దీనిని మనకి డెఫినేషన్ రూపంలో ఏ విధంగా ఇస్తారంటే ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు చేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోని నూతన అప్పులు ఉన్నాయి కదా, ఈ 1000 కోట్లు నూతన అప్పులనే కోశలోటు అంటున్నాం కదా. కోశలోటు 1000 కోట్లు మైనస్ వడ్డీ చెల్లింపులు చేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రాథమిక లోటు ఎంత? 0.8%. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సవరించిన అంచనాలు బడ్జెట్ ఎస్టిమేట్స్ వీటిని కంపేర్ చేసుకోవాలి. సవరించిన అంచనాలు 2024-25లో సవరించిన అంచనాల ప్రకారము రెవెన్యూ లోటు ఎంత? 1.9% అయితే 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారము రెవెన్యూ లోటు ఎంత శాతానికి నమోదైంది? 1.5%కి నమోదైంది. అంటే తగ్గుదల నమోదైంది. తగ్గుదల అంచనా వేయబడ్డది. పెరుగుదలనా తగ్గుదలనా, ధనాత్మకమా రుణాత్మక, ఎంత శాతానికి నమోదైంది? ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఈ అంశాలు చూసుకోవాలి. 2024-25 సవరించిన అంచనాల ప్రకారము ప్రభావిత రెవెన్యూ లోటు 1.0% అంచనా వేయబడితే బడ్జెట్ అంచనాలలో ఎంతకి అంచనా వేయబడ్డది? 0.3%. అంటే తగ్గుదల. సవరించిన అంచనాలతో పోలిస్తే 2025-26 బడ్జెట్ అంచనాలలో ప్రభావిత రెవెన్యూ లోటు తగ్గుదల నమోదైందా పెరుగుదల నమోదైందా?
తగ్గుదల నమోదైంది. ఎంతకి 0.3% తగ్గుదలకు నమోదైంది. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ద్రవ్యలోటు. ద్రవ్యలోటు 2024-25 సవరించిన అంచనాల ప్రకారం ఎంత శాతానికి నమోదైంది? 4.8%. 2025-26 బడ్జెట్లో ఎంత శాతానికి అంచనా వేయబడ్డది? 4.4%. అనగా తగ్గుదల నమోదైంది, పెరుగుదల నమోదు కాలే. 4.8% నుంచి 4.4% అంచనా వేయబడ్డది, తగ్గుదల అంచనా వేయబడ్డది. నెక్స్ట్ ప్రాథమిక లోటు ఎంత? 1.3%. 2024-25లో సవరించిన అంచనాల ప్రకారం ప్రాథమిక లోటు ఎంత? 1.3%. 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్లో ప్రాథమిక లోటు ఎంత? 0.8%. సవరించిన అంచనాలతో పోలిస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత? తగ్గుదల నమోదైంది. ఇంతకీ 0.8%కి తగ్గుదల నమోదైంది. 1.3 నుంచి 0.8%కి. మొత్తంగా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ లోటు ఎంత, ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత, ద్రవ్య లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత, ఇవి చూసుకోవాలి. సవరించిన అంచనాలతో పోలిస్తే తగ్గుదల నమోదైందా, పెరుగుదల నమోదైందా, ధనాత్మకమా, రుణాత్మకమా, ఎంత శాతానికి నమోదైంది, ఈ అంశాలను చూసుకోవాలి. వీటి బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి తరువుగా. నెక్స్ట్ అంశం ఏంటిదంటే బడ్జెట్లో అభివృద్ధి ప్రయాణం. ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా అభివృద్ధి ప్రయాణం అని చెప్పి 4 అంశాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అందులో మొదటి అంశం ఏంటిది? వ్యవసాయం. వ్యవసాయంలో భాగంగా మొత్తంగా 11 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 11 అంశాలను ఒక్కొక్కటి మనం కూలంకషంగా వివరణతో మాట్లాడుకోవాలి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అంశాలు కూడా మనకు ఒక 9 అంశాలు ప్రస్తావించారు. అందులో భాగంగా ముఖ్యమైన అంశం ఏంటిది అని అంటే సూక్ష్మ పరిశ్రమకి కానీ, చిన్న పరిశ్రమకి కానీ, మధ్యతరహా పరిశ్రమకి కానీ పెట్టుబడి యొక్క పరిమితిని పెంచడం జరిగింది. టర్నోవర్ యొక్క పరిమితిని కూడా పెంచడం జరిగింది. పెట్టుబడుల పరిమితులు పెంచిర్రు, టర్నోవర్ యొక్క పరిమితులు పెంచిర్రు. ఇవి ఇంపార్టెంట్. ఈసారి ఈ అంశాలు చూసుకోవాలి, క్వశ్చన్ ఏరియా అది. ఆ అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటిది? దీనిలో 9 అంశాలు. పెట్టుబడులు. పెట్టుబడులలో మనుషులలో పెట్టుబడులు అనగా ప్రజలలో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, ఇన్నోవేషన్లో పెట్టుబడులు. ఈ 3 అంశాలకు సంబంధించి మొత్తంగా 18 అంశాలు ఉన్నాయి పెట్టుబడులకు సంబంధించి. ఈ 18 అంశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఎగుమతులు. ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటివి, వాటికి సంబంధించిన అంశాలు కూడా ఒక 7 అంశాలు ఉన్నాయి. అభివృద్ధి ప్రయాణము, ప్రగతి ఇంజన్లు అని చెప్పి 4 ఇంజన్ల ప్రస్తావనలో వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంబంధించిన అంశాలు, పరిశ్రమలకు సంబంధించిన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, ఎగుమతులకు సంబంధించిన అంశాలు. ఈ ఏరియా పైన క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది. వీటి అంశాలను కూలంకషంగా మాట్లాడుకోవాలి. ఏ అంశాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమి మార్పులు చేర్పులు జరిగినాయి, గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వీటి ప్రస్తావన ఉన్నదా, ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఏ మార్పులు చేసిరు. అదేవిధంగా టీసీఎస్ గురించి మాట్లాడుకున్నాం, టీడీఎస్ గురించి నేను ప్రస్తావించిన. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్సు, విదేశీ విద్యా రుణాల ప్రస్తావన, సీనియర్ సిటిజన్లు బ్యాంకులలో జమ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, డిపాజిట్ చేసిన మనీ పైన వచ్చే వడ్డీ పైన ఎలాంటి ట్యాక్స్ విధిస్తారు, విదేశాలకు పంపే డబ్బులపైన విధించే ట్యాక్స్ ఏంటిది, ఆదాయపు పన్ను పరిమితి 12 లక్షల రూపాయలకు ఎందుకు తీసుకొచ్చారు, స్టాండర్డ్ డిడక్షన్ ఎంత శాతానికి ఉంది, ఎంత అమౌంట్ వరకు ఇచ్చారు, 75,000 రూపాయలు. ఒక వ్యక్తి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి అనగా వార్షిక ఆదాయము 12,80,000 రూపాయలు సంపాదిస్తే తను ఎంత ఆదాయపు పన్ను చెల్లించాలి. వీటికి సంబంధించిన అంశాలను మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీనియస్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.